ఆంజనేయం చూడగా నాకు ఓకే సార్. ఇంకా మహేష్ బాబు సినిమా స్టోరీ లాక్ అయిపోయిందా? అయిందండి. ఓ సూపర్. రీసెంట్గా మహేష్ బాబు విదేశాలకు వెళ్ళాడు ఈ టెక్నికల్ దీనికోసమే అని సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. మరి రాజమౌళి గారు ఎప్పుడు వెళ్తున్నారు? ఎక్కడికండి? మహేష్తో పాటు ఆ టెక్నికల్ దీనికి. మహేష్ గారు వెళ్ళారా? నాకు తెలియదండి. తెలిసి మాత్రం చెప్తాను. కథ రాయటం వరకు మా పని ఉంటుందండి. ఆ తర్వాత చాలా తక్కువ ఉంటుంది వాళ్ళతో ఇంటరాక్షన్ అండి. ఎప్పుడైనా డౌట్ వస్తే పిలుస్తారు తప్పండి. మరి కీరవాణి గారు అయితే మేము ఇంకా మ్యూజిక్ అనేది సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేయలేదు, రాజమౌళి గారు ఇంకా ఏం చెప్పలేదు అన్న. స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిందండి. ఇప్పుడు అయ్యే నడుస్తున్నాయండి. మ్యూజిక్ సిట్టింగ్స్. ఓకే సూపర్. ఏం సార్ అంటే రాజమౌళి గారు జనరల్గా ఏ సినిమా చేసినా నా కథ ఇది అని చెప్తా, ఇది చెప్తాడండి. దీని మీద కూడా వచ్చింది కదా సార్ బయటకి. మీరు కూడా లైన్ అన్నారు, ఇది ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందన్నారు. ఇండియానా జోన్స్ సినిమాలో వచ్చింది కదండి. అవును, ఆ పద్ధతిలో ఉంటుందని అనుకోవచ్చు మీరు. అంటే రాజమౌళి గారు ఎంత సబ్జెక్ట్ చెప్పినా ఆయన తీసే విధానం అనేది డిఫరెంట్. అది ఎవరికి రాదు. అది ఆయన కదండి, ఒక డైరెక్టర్కి ఒక స్టైల్ ఉంటుందండి. అందుకే అంత ధైర్యంగా ఆయన చెప్పేస్తాడు ఇది నా లైన్ అని. ఎవరైనా చెప్పొచ్చు అండి, ఏమొద్దండి దాంట్లో, ఏమి కాదు. చాలా మంది మిగతా వాళ్ళు దాదాపు 80 to 90 డైరెక్టర్స్ ఎవరు చెప్పరు కదండి ఓపెన్ గా. ఏమీ కాదు, ఇంత తేడా రాదండి. తేడా రాదు, కానీ వాళ్ళు ఏదో అది ఓపెన్ అయిపోతే అమ్మో ఎవరన్నా ఈ లైన్ కొట్టేస్తారని ఫీల్ కొడతారండి. ఒక విషయం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ RRR సినిమా రాయమూర్తి తీస్తాడండి.